రోజులు మారాయి. పెళ్లి కొడుకును చూసే రోజులు మారిపోయాయి. ఒకప్పుడు జాతకం చూసేవాళ్ళు. తర్వాత జీతం, అతని ఉద్యోగం, ఆస్తులు చూసేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా ట్రాఫిక్ హిస్టరీని కూడా చెక్ చేస్తున్నారు. ఏంటి? వినటానికి కొంచెం కొత్తగా అనిపిస్తోంది కదా! కాకినాడకి చెందిన ఒక తండ్రి నిజంగానే ఈ పని చేశారు. తన కూతురికి ఒక సంబంధం వచ్చింది. ఆ వరుడి తాలూకు కార్ అండ్ బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఉంటాయి కదా! వాటిని తీసుకొని వాటిపై ఏవైనా ట్రాఫిక్ చలనాలున్నాయా? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులున్నాయా? పదే పదే ట్రాఫిక్ రూల్స్‌కి బ్రేక్ చేసినట్లుగా ఏదైనా రిజిస్టర్ అయిందా? అనే వివరాలు తెలుసుకున్నాడట. ఆయన ఆలోచన ఏంటంటే, రోడ్డుపై బాధ్యత లేకుండా ప్రవర్తించే వ్యక్తి కుటుంబ బాధ్యతలను కూడా అంతే నిర్లక్ష్యంగా తీసుకునే అవకాశం ఉంటుంది అని. సో, నేటి కాలంలో పెళ్ళికి ముందు సోషల్ మీడియా అకౌంట్స్, ఉద్యోగం, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడం చాలా సాధారణం అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ ట్రాఫిక్ రికార్డ్స్ కూడా చూసి నిర్ణయం తీసుకోవటం మాత్రం చాలామందికి చాలా కొత్తగా అనిపిస్తుందన్నమాట. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా అవ్వటంతో కొందరు ఇది చాలా తెలివైన ఆలోచన అంటుంటే, ఇంకొందరు కొన్ని ట్రాఫిక్ చలనాలతో ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ఎట్లా నిర్ణయిస్తారని అభిప్రాయపడుతున్నారన్నమాట. మీరేమంటారు? పెళ్ళికి ముందు ట్రాఫిక్ హిస్టరీ కూడా చూడాలా? లేకపోతే అది వ్యక్తిగత విషయంగా చూడాల్సిన విషయమా? కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయాలు చెప్పండి.